రాయలసీమను రత్నాలసీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఇప్పటికీ 400 కిలోల సామర్థ్యంతో ప్రారంభమైందని, భవిష్యత్తులో 1000 కిలోలకు చేరుతుందన్నారు. గతంలో సువర్ణగిరి అని పిలిచేవారిని, అశోకుడి 4వ రాజధాని ఇది అని, జొన్నగిరి మళ్లీ స్వర్ణగిరిగా మారుతుందని పేర్కొన్నారు. రాయలసీమను రతనాలసీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు కేజీఎఫ్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జొన్నగిరి గురించి చర్చ జరుగుతోందన్నారు. చమురు తర్వాత దిగుమతికి అధికంగా విదేశీ మారకద్రవ్యం వాడేది బంగారానికేనన్నారు. ఇక్కడ ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఇప్పటికీ 400 కిలోల సామర్థ్యంతో ప్రారంభమైందని, భవిష్యత్తులో 1000 కిలోలకు చేరుతుందన్నారు. ఇప్పటికే 800 ఉద్యోగాలు వచ్చాయి. త్వరలో 1500 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో 5000 మందికి ఈ గోల్డ్ మైన్స్లో ఉపాధి దొరుకుతుందని తెలిపారు. స్వర్ణగిరి రాష్ట్రానికి ఆదర్శంగా తయారవుతుందని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా తుంగలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం ప్లాంట్ 2వ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోల్డ్ మైనింగ్తో జొన్నగిరిలో పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమను రతనాలసీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతాన్ని గతంలో సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి 4వ రాజధాని ఇది. జొన్నగిరిని సువర్ణగిరిగా మార్చుకుందామా? 100 ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండింది. అశోకుడి శాసనాలు ఈ ప్రాంత వైభవాన్ని చాటి చెబుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమను కాపాడాలనే ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన నిర్ణయంతో రాయలసీమ ప్రాంతానికి ప్రాణం పోశామని చంద్రబాబు అన్నారు. 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంస పాలన నడిచింది. వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే శిక్షించాలా లేదా? స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వెళ్ళి దండాలు పెడుతున్నారు. దేవుడిని నమ్మే ఏ వ్యక్తి కూడా వాళ్లను క్షమించడు. ప్రజలకు ఏ విధంగా మంచి చెయ్యాలనేదే తన ఆలోచన. గొడ్డలి పార్టీ విషయాన్ని చిమ్ముతోందని మండిపడ్డారు. మన రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. ఈ అధ్యాయానికి రతనాలసీమ, రాయలసీమ కేంద్రమైంది. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన ఈ జొన్నగిరి సంఘటన. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించుకోవడం శుభ పరిణామం. అలాగే విస్తరణ యూనిట్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాజెక్టు చేపట్టిన జియో మైసూర్ సర్వీసెస్ని త్రివేణి ఎర్త్మోర్స్ సంస్థల యజమానానికి, ఉద్యోగస్తులకు, ఇప్పుడే కార్మికులను చూశాను. లోకల్ కార్మికులు కూడా చాలా హుషారుగా ఉన్నారు, సమర్థవంతంగా ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు, శుభాభినందనలు. జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి 4వ రాజధాని ఆనాటి సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి. 100 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారు, రత్నాలతో నిండింది. ఇక్కడ దగ్గరలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలు ఈ ప్రాంతం యొక్క వైభవాన్ని చాటి చెప్తున్నాయి. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ అంటేనే రతనాలసీమ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సీమలో రతనాలు రాసులుగా పోసి అమ్మేవారు. ప్రపంచానికి కోహినూర్ డైమండ్ కూడా అందించింది మన రాష్ట్రం నుంచే. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా
వజ్రు కరూరు కానీ ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు బయట వాళ్ళు కూడా వచ్చి ఎక్కడన్నా డైమండ్స్ రత్నాలు దొరుకుతాయని వేటలో ఉంటారు. అంటే అది మన చరిత్ర. కాలక్రమేణా రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు వచ్చాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమను కాపాడాలనే ఆలోచన వచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే బలమైన ఆకాంక్షతోనే తాను అత్యంత సవాలుతో కూడుకున్న విద్యాశాఖను ఎంచుకున్నానని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇప్పటికే యూనిఫామ్, పుస్తకాలు ఇచ్చామని, త్వరలోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్స్, బూట్లు కూడా అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత అత్యంత గౌరవనీయులు ఉపాధ్యాయులేనని, వారిని గౌరవిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే బలమైన ఆకాంక్షతోనే తాను అత్యంత సవాలుతో కూడుకున్న విద్యాశాఖను ఎంచుకున్నానని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల దశ పూర్తయిందని, ఇకపై ఉపాధ్యాయులు పూర్తిగా బోధన ఫలితాలపైనే దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు ఒక బృందంగా పనిచేసి దేశంలోనే ఆదర్శవంతమైన ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొకిలిగడ్డలో P4 పథకంలో భాగంగా దాతల సహకారంతో 1.4 కోట్లతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాలను మంత్రి లోకేష్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత 2 ఏళ్లలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపరిచామని, ఇప్పుడు అభ్యసన ఫలితాలు మెరుగుపరచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. కొక్కిలిగడ్డ హైస్కూల్లో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ మినహా అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇక మీరు ఫలితాలపై దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా బ్రిడ్జ్ కోర్స్ మెటీరియల్ అందించి వారి సామర్థ్యాన్ని పెంచాలని, 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని లోకేష్ సూచించారు. మళ్ళీ ఒక్కొక్కరు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ నేను మేడం గారు ఇక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మార్కులంతా నాకు అమరావతిలో తెలుస్తున్నాయి. ప్రతి స్కూల్లో మనకున్న స్టూడెంట్ ఎంత మార్కులు వచ్చినాయి, ఏ సబ్జెక్టులు వచ్చినాయో నాకు మీ అందరి చరిత్ర తెలిసిపోతుంది. మళ్ళీ వచ్చి అడుగుతా సరిగ్గా చదవకపోతే. ఓకేనా? బాగా చదవాలి, మేడం గారు చెప్పిన దానిపైన శ్రద్ధ పెట్టాలి. రెండోది, మీ తల్లిదండ్రుల ఫోన్లో లీప్ యాప్ అని ఒకటి చేశాం. ఆ యాప్ డౌన్లోడ్ చేయించి మీ అకౌంట్ ద్వారా లాగిన్ చేస్తే మీరు అటెండెన్స్ కానీ మీ మార్కులు కానీ అన్నీ తల్లిదండ్రులకి నీట్గా తెలుస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు కంటెంట్ తయారు చేసాం. అన్ని కాన్సెప్ట్స్ అందరికి అర్థం అవ్వకపోవచ్చు. మన క్లాస్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ కొంతమందికి స్పీడ్గా అర్థమవుతాయి, కొంతమంది స్లోగా అర్థమవుతాయి. కాన్సెప్ట్స్ అర్థం కాని వాళ్ళకి వీడియోస్ తయారు చేసాం. సో దట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాప్ ద్వారా వీడియోస్ చూస్తే, ఓహో ఈ కాన్సెప్ట్ నాకు ఈరోజు అర్థం అవ్వలేదు క్లాస్లో, రిఫ్రెషింగ్ కింద ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. శ్రద్ధ పెడతారు కదా, బాగా చదవాలి. ఓకేనా? మీకు మార్కులు సరిగా రాకపోతే నా మార్కులు తీసేస్తారు నా ముఖ్యమంత్రి గారు. బాగా చదవాలి, మేడం గారు చెప్పింది శ్రద్ధగా వినాలి. ఏ డౌట్ ఉన్నా కూడా చేయెత్తి మేడం గారిని అడగండి. డౌట్ ఈజ్ అ డౌట్ ఉంటే క్లారిఫికేషన్ తీసుకోవాలి కదరా. సో చేయెత్తి మేడం గారిని అడగండి. అమ్మ నాకు ఇది అర్థం లేదు, మళ్ళీ 1 కాదు 2 కాదు 3 సార్లు చెప్పించుకో, ఏం పర్వాలేదు. బీసీ బిడ్డలకు నీట్, ఐఐటీ శిక్షణ కోసం 2 ఎక్సలెన్సీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. గతేడాది బీసీ గురుకులాల నుంచి 302 మంది ఐఐటీకి ఎంపికయ్యారన్నారు. గురుకుల పాఠశాలలకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేస్తామని, చెస్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. చెస్ అకాడమీతో కూడా ఎంఓయూ చేసుకోబోతున్నట్లు వివరించారు. ఆదరణ పథకంలో భాగంగా 1000 కోట్లు కేటాయిస్తున్నామని ఏపీ మంత్రి సవిత ప్రకటించారు. గతంలో ఆదరణ పథకంలో వస్తువులు ఇచ్చామని, ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ 2 ఏళ్ల ప్రగతిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి సవిత వివరాలు వెల్లడించారు. కూటమి ప్రభుత్వాన్ని సుపరిపాలన కోసం సంపూర్ణ మెజారిటీతో ప్రజలు గెలిపించారని తెలిపారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ నాటి నుంచి నేడు చంద్రబాబు వరకు బీసీలను అక్కున
చేర్చుకున్నారని చెప్పుకొచ్చారు. బీసీలంటే రాష్ట్రానికి బ్యాక్ బోన్ అని, వారు బ్యాక్వర్డ్ క్లాస్ కాదని వివరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక 39,000 కోట్లని బీసీ విద్యార్థులకు కేటాయించామని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2వ బడ్జెట్లో 47,000, 3వ బడ్జెట్లో 51,000 కోట్లు కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని మంత్రి సవిత వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదనంగా 10 గురుకుల పాఠశాలలను కేటాయించామని ప్రస్తావించారు. తద్వారా 5,000 మంది విద్యార్థులకు విద్య లభిస్తుందన్నారు. ఈ ఏడాది 10వ తరగతిలో 96% పైగా, ఇంటర్ ఫలితాల్లో కూడా ముందు వరుసలో బీసీ గురుకులాలున్నాయని చెప్పుకొచ్చారు. నీట్, ఐఐటి కోచింగ్ కోసం విద్యార్థులకు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బీసీలు సమాజానికి, బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు, బీసీలు అంటే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్గా తయారు కావాలనే ఆలోచనలో వారికి పునాదులు వేస్తున్నామన్న విషయం కూడా తెలియచేస్తూ, మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ కూడా 39,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రెండో బడ్జెట్లో మరి 47,000 కోట్లు కేటాయించడం, మూడో బడ్జెట్లో 51,000 కోట్లు కేటాయించి మరి ప్రథమ భాగం, మరి సింహ భాగం బీసీలకే కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇది బీసీల పట్ల కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి అని మరొక్కసారి నిరూపించుకున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి బీసీలకు మరి ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్ గా తయారు కావాలి అంటే వారికి మంచి పునాదులు వేయాలి. ఆ పునాదులు ముఖ్యంగా ప్రథమైనది విద్య కాబట్టి విద్య పైన మరి ఎక్కువగా ఫోకస్ చేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎంజేపీ గురుకుల పాఠశాలలు 109 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో బాలికలు 53, మరి బాయ్స్ వచ్చి 56 ఉన్నాయి. సుమారుగా 50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి కొత్తగా మరి ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు వారు కోరిక మేరకు, ఎందుకంటే ఎంజేపీ స్కూల్స్ కి చాలా డిమాండ్ ఉంది. సాయి కృష్ణ అదృశ్యం కేసులో అరెస్టైన సీఐ నాగరాజుకు కోర్టు 2 వారాలు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పోలీసులు నెల్లూరు జైలుకు సీఐ నాగరాజును తరలించారు. సీసీ ఫుటేజ్లను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారని రిపోర్టులో పేర్కొంది. గత నెల 6 నుంచి 8 మధ్య సాయి కృష్ణను పిఎస్లో చూసినట్లు ఎస్ఐ చెప్పారని, సాయి కృష్ణపై పాత కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. విజయవాడ యువకుడు గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసు కీలక మలుపు తీసుకుంది. ఇది అదృశ్యం కేసు కాదని, పోలీస్ కస్టడీలో జరిగిన మరణం లాకప్ డెత్ అని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజ్కు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను వెల్లడించింది. మే 6న మార్కాపురం నుంచి సాయి కృష్ణను అదుపులోకి తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారని, అక్కడ కస్టడీలో చిత్రహింసల వల్లే అతను మరణించాడని తెలిపింది. తన కొడుకు పోలీస్ స్టేషన్లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించాడని సాయికృష్ణ తల్లి చెప్పిన విషయాన్ని కూడా సిట్ ప్రస్తావించింది. లాకప్ డెత్ను కప్పిపుచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయని సిట్ పేర్కొంది. మే 1 నుంచి జూన్ 1 వరకు పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ని ఉద్దేశపూర్వకంగానే డిలీట్ చేశారని నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని, దాన్ని ఖననం లేదా దహనం చేసేందుకు ప్రయత్నించారని సిట్ తెలిపింది. ఇప్పటికీ మృతదేహం లభ్యం కాలేదని పేర్కొంది. సిఐ నాగరాజు ఉద్దేశపూర్వకంగానే ఆధారాలను నాశనం చేసినట్లు తెలుస్తోందని సిట్ పేర్కొంది. సిఐ నాగరాజు దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని, తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇస్తున్నారని సిట్ ఆరోపించింది. సాయికృష్ణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా రిపోర్టులో పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అనుబంధ మీడియా కలిసి పాత ఫోటోలను కొత్తవిగా చూపించి ప్రభుత్వంపై బురద చల్లే కుట్రకు పాల్పడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిరోజు ఒక కొత్త కథ అల్లటం, మరుసటి రోజే దానిలోని అబద్ధాలు బయటపడటం వైసీపీకి అలవాటైందని ఎద్దేవా చేశారు. పోలవరం కుడి కాలువ మట్టి దోపిడీ అంశంపై వైసీపీ ఒక మీడియా చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధాలపై ఆధారపడిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కలను సాకారం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు.
ఒక పత్రికలో ప్రచురించిన ఫోటో నిజమైనదేనని, అయితే అది 2023 ఫిబ్రవరి 9న పోలవరం కుడి కాలువ వద్ద తీసిన ఫోటో అని స్పష్టం చేశారు. ఆ సమయంలో జరిగిన అక్రమ మట్టి తరలింపులను నేటి ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చూపించటం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. ఫోటోలో కనిపిస్తున్న జీటీఆర్ లారీల వివరాలు, ఆ రోజు పరిస్థితులను నిర్ధారించే గూగుల్ టేక్అవుట్ ఫోటోలు, జీపీఎస్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. వాస్తవానికి పోలవరం కుడి కాలువలో జరిగిన అక్రమ తవ్వకాలు, మట్టి తరలింపులు అప్పటి ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ఇప్పుడు వాటిని దాచిపెట్టి రాజకీయ ప్రచారం చేయడం దురుద్దేశపూర్వక చర్యని పేర్కొన్నారు. వైసీపీ ప్రచారంలో చెప్తున్నట్లు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కాదు, దాదాపు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమంగా తరలించబడిందనే ఆరోపణలపై అప్పట్లోనే ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు కోర్టులను ఆశ్రయించారని చిన్ని తెలిపారు. ఈ అంశంపై హైకోర్టులో కేసు నమోదైందని, 2022లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీలో కూడా పిటిషన్ దాఖలైందని చెప్పారు. 2 లక్షలు 2 కోట్ల మధ్య తేడా కూడా తెలియకుండా ఆరోపణలు చేస్తున్న నాయకులు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరమని విమర్శించారు. జీటీఆర్ అంటారు. జీటీఆర్ లారీల దగ్గర మీద పేరు జీటీఆర్ అంట. మరి లారీలు కూడా అక్రమ దోపిడీ చేసింది నిజం. ఎవరి జీటీఆర్? ఏమి కథ? ఏమిటి దోపిడీ? అసలు వాళ్ళు రాసిన కథనం ప్రకారం అయితే 2 లక్షల క్యూబిక్ మీటర్స్ లూటీ జరిగిందంట. కానీ 2 లక్షల కాదు, 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ప్రజాధనం లూటీ అయ్యింది. అప్పుడు ప్రభుత్వ అధికారులకి పట్టిస్తే, ప్రజలు చెబితే ఆ రోజు ప్రభుత్వాధికారులు దాన్ని ప్రభుత్వాధికారులు ఆ రోజు పట్టించుకోకపోతే అప్పుడు హైకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. ఏమని? 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పోలవరం కుడి కాలువ వల్ల మనకి దోచేశారు, దొంగలు దోచేశారు 2023లో అని. ఆ 2023లో దోచేసిన హైకోర్టులో కేసు కాగితాలు మీకు ఇస్తున్నాం. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు 2022లోనే ఫైల్ అయింది. పోలవరం కుడికాల వల్ల 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి దోచేశారు అని. నిజమే, నువ్వు రాసింది నిజమే కదా. లూటీ జరిగిన మాట నిజం. 2 లక్షలు కాదమ్మా, 2 కోట్లు జరిగినాయి. ఓ ఫేక్ మనుషులు. కానీ టైం ఎప్పుడు? 2023. సరే, నేనేదో 2 లక్షల తీసేసాను అన్నారు, మరి ఫోటో కూడా లేదు. ఇవన్నీ కూడా కాకుండా గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు, గూగుల్ టేక్అవుట్లో విత్ జీపీఎస్లతో గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు. విజయవాడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ రాష్ట్రానికే తలమానికంగా నిలిచే స్థాయికి ఎదుగుతోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఆధునిక సౌకర్యాలతో కూడిన హోల్సేల్ మార్కెట్ అవసరం ఏర్పడగా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు కలిసి సొంత స్థలం కొనుగోలు చేసి తమ స్వంత నిధులతో ఈ మార్కెట్ను నిర్మించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ రాష్ట్రంలోనే ప్రధాన హోల్సేల్ కూరగాయల వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నున్న బైపాస్ రోడ్డులోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల మార్కెట్, బీడీఆర్ వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని మార్కెట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు 15 లక్షల మంది ప్రజలకు అవసరమైన కూరగాయల సరఫరాకు బీడీఆర్ వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్ కీలక కేంద్రంగా మారుతుందన్నారు. రైతు బజార్లు, రిటైల్ వ్యాపారులు, ఇతర జిల్లాల వ్యాపారులు కూడా ఈ మార్కెట్ ద్వారా నాణ్యమైన కూరగాయలను పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. మార్కెట్ కమిటీ ఆధునిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, వ్యాపారానికి అనుకూలమైన సదుపాయాలతో మార్కెట్ను అభివృద్ధి చేయడం సంతోషకరమన్నారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, అసోసియేషన్ సభ్యులందరూ కూడా కలిపి ఇవాళ ప్రధాన కార్యదర్శి, సెక్రటరీగా ఉన్నటువంటి అమ్మవారి దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు బడేట్ ధర్మారావు, అలాగే సభ్యులందరూ కలిపి ఇక్కడ స్థలం కొనుక్కొని తమ సొంత నిధులతో కంఫర్టబుల్గా ఈ మార్కెట్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. చాలా సంతోషం. ఇది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికే ప్రధానమైనటువంటి హోల్సేల్ కూరగాయల మార్కెట్ అవబోతూ ఉంది.
దాదాపు విజయవాడలో నివసించే 15 లక్షల మందికి కూరగాయలన్నీ కూడా ఇక్కడి నుంచే హోల్సేల్ కూరగాయలు రిటైలు రైతు బజార్లు అలాగే అన్ని చోట్ల నుంచి కూడా వెళ్తాయి. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నాణ్యమైనటువంటి వ్యాపార సంస్థగా మార్కెట్గా ఇది వర్ధిల్లుద్ది. అన్ని రకాలుగా స్పేషియస్ రోడ్స్ మంచి వాతావరణంలో పెట్టుకున్నారు. ఇప్పుడే బడేట్ ధర్మారారి సొంత షాప్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఈ మార్కెట్కి అన్ని రకాలుగా అండగా ఉంటాం. ప్రభుత్వం నుంచి ఈ మార్కెట్కి ఏ సహాయ సహకారాలు కావాలన్నా చేస్తామని తెలియజేస్తూ వీళ్ళందరినీ కూడా అభినందిస్తాం. ఈ సందర్భంగా మార్కెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు బడే ధర్మారావు నూతన వ్యాపార సంస్థను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. వ్యాపారుల అభివృద్ధి, మార్కెట్ విస్తరణ కోసం ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని, మార్కెట్కు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు ఇతర సహాయ సహకారాల విషయంలో అండగా ఉంటామని ఎమ్మెల్యే బోండా మమ్మేశ్వరరావు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా ఈ అన్ని జిల్లాల నుంచి మాకు వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి సాయంత్రం వ్యాపారం ఇక్కడ ఖరీదులు చేస్తూ ఉంటారు. మా రైతుల దగ్గర నుంచి, మా దగ్గర నుంచి. అట్లాగే వాళ్ళందరూ కూడా అన్ని సౌకర్యాలు ఉండేలాగైతే మేము బాత్రూమ్లే కాదు, మంచి వాటరే కాదు, అన్నీ కూడా చేసాం. మంచి రోడ్లు, విశాలమైన మార్కెట్ కింద ఇది కట్టుకోవడం జరిగింది. మరి రేపు రాబోయే కాలంలో మరి సీఎం గారు కూడా మాకు ఇక్కడికి వచ్చి ఇది ఓపెన్ చేసి మాకు కొన్ని వాటర్ సదుపాయం కానీ, రోడ్లు సరిపాయం కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ మాకు ఏర్పాటు చేసినట్టయితే మాకు ఏ ఇబ్బంది లేకుండా కొనుక్కునే రైతు బజార్లో కూడా మా దగ్గరే కొంటారు వచ్చి. ఈ కార్యక్రమంలో మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులు, వ్యాపారులు, రైతులు, మార్కెట్ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను ఖమ్మం, మధిర ప్రాంతానికి చెందిన కవిత విజయ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ డైరెక్టర్లు పారుపల్లి ఉషా కిరణ్ కుమార్, కరివేద వెంకటేశ్వరరావు, నెల్లూరి బూచి రామారావు దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద మండపంలో అర్చకులు, పండితులు వారికి మంత్ర పుష్పాలతో వేదాశీర్వచనాలు అందించి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. జగన్మాత ఆశీస్సులతో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని తాము ప్రార్థించినట్లు తెలిపారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ సన్నిధి భక్తుల రాకతో కిటకిటలాడింది. పవిత్రమైన ఈ రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుండి కూడా భక్తులు అత్యంత పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలన్నీ భక్తుల కోలాహలంతో, క్యూలైన్లన్నీ దుర్గమ్మ నామస్మరణలతో మారుమోగిపోయాయి. భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకొని తమ సేవలలో తరించారు. ఖమ్మం, మధిర ప్రాంతానికి చెందిన కవిత విజయ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్, డైరెక్టర్లు పారుపల్లి ఉషా కిరణ్ కుమార్, కరివేద వెంకటేశ్వరరావు, నెల్లూరి బూచి రామారావు తమ బంధుమిత్ర పరివారంతో కలిసి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద మండపంలో అర్చకులు, పండితులు వారికి మంత్రపుష్పాలతో వేదాశీర్వచనాలు అందించి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కరివేద వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన ఏకాదశి పర్వదినం నాడు దుర్గమ్మను దర్శించుకోవటం తమకు లభించిన గొప్ప భాగ్యమని, ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఎందరో భక్తులకు అభయహస్తం అందిస్తూ కాపాడుతున్న ఆ జగన్మాత ఆశీస్సులతో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని తాము ప్రార్థించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతాంగం అంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వ పాలనకు, రాష్ట్ర ప్రగతికి ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు, రక్ష ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దుర్గా మల్లేశ్వరి దేవస్థానంలో ఈరోజు అమ్మవారిని దర్శించుకోవటం ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా వారి దీవెనలు అందిస్తూ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్లు ఈ రాష్ట్రాన్ని తన చల్లని చూపుతోని, చల్లని దృష్టితోని చూస్తున్నటువంటి ఆ అమ్మవారిని ఈ పవిత్ర ఏకాదశి రోజు దర్శించుకోవటం, ఎందరో భక్తులకు తాము కోరినటువంటి కోరికలను తీరుస్తూ అందరికీ కూడా అభయహస్తం అందిస్తున్నటువంటి అమ్మవారు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానీకం మీద వారి యొక్క చల్లని చూపు ఇదే విధంగా ఉండాలని తెలంగాణ నుంచి వచ్చినటువంటి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా
సకాలంలో వర్షాలు వచ్చి మరి బాబుగారి పాలన కూడా అందరికీ చేరువయ్యేటట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానీకం కూడా సుఖ సంతోషాలతోని జీవించే విధంగా ఉండాలని కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చాలా మంచి దర్శనం, ప్రజలు ఎంతో భక్తిభావంతో ఇక్కడికి విచ్చేయటం, ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయి. తాడిగడప కార్మిక నగర్లో శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా అగ్ని మథనం, హోమాలు, జలాభిషేకాలు మరియు గ్రామోత్సవ శోభాయాత్ర వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సీతారామ ఆంజనేయ గణపతి విగ్రహాల మరియు విమాన శిఖర ప్రతిష్టాపన రేపు ఉదయం 7:38 సుముహూర్తానికి ఏకకాలంలో జరగనుంది. భక్తుల సహకారంతో నిర్మించిన ఈ ఆలయ ప్రతిష్టాపన శాంతి కళ్యాణ మహోత్సవాలకు భక్తులందరూ తరలివచ్చి అన్న ప్రసాదాలు స్వీకరించి జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. తాడిగడప కార్మిక నగర్లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ హనుమంత్ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు వైఖానస ఆగమ శాస్త్ర రీతిలో వైభవంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా యజ్ఞకేసరి ఆచార్య రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ ఉదయం అగ్ని మథనం, పంచాగ్ని ప్రణయం, పంచసూక్త హోమాలు, భుక్త హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి భక్తుల సమక్షంలో క్షీరాభిషేకం, జలాభిషేకం, చతుర్థ శిలస్థాపన జరిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రామంలో స్వామివారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. సాయంత్రం కుంభపూజ, మహాశాంతి హోమం, పౌండరీకాది విశేష పారమాత్మిక హోమాలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన స్వామివార్ల విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం రేపు ఉదయం 7:38 సుముహూర్తానికి జరగనుంది. ఏకకాలంలో సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి, గణపతి విగ్రహాలతో పాటు విమాన శిఖర ప్రతిష్టాపన కూడా నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ, శాంతి కళ్యాణ మహోత్సవం, యజమానులకు మహదాశీర్వచనం వంటి కార్యక్రమాలుంటాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. మహాశాంతి హోమం, పౌండరీకాది విశేషమైనటువంటి పారమాత్మిక హోమాలని కూడా జరుగుతాయి. తర్వాత తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. రేపు ఉదయం జరిగేటటువంటి కార్యక్రమంలో విశేషమైనటువంటి అంటే 7:35 స్వామివారు ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. 7:38 సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి, గణపతి, పైన విమాన శిఖరం ఇవన్నీ ఏకకాలంలో ఒకే సుముహూర్తానికి ఇవన్నీ కూడా ప్రతిష్ఠింపబడతాయి. తదుపరి స్వామివారి ప్రాణప్రతిష్ఠ, తదుపరి స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం. అది అయిన తర్వాత యజమానులందరికీ కూడా మహదాశీర్వచనం ఇచ్చి అక్కడి నుంచి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా వైఖానస ఆగమశాస్త్ర రీత్యా ఇవన్నీ కూడా జరుగుతాయి. కావన మంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో రేపు జరిగేటటువంటి ఈ ప్రతిష్టా మహోత్సవం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులను పొందవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గంజాల సుబ్బారావు, నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ స్వామివారి సంకల్పం, భక్తుల ధన వస్తు రూపేణ అందించిన సహాయ సహకారాలతోనే ఈ ఆలయ నిర్మాణం పూర్తయిందని కొనియాడారు. ఆచార్య రామకృష్ణ సూచనలతో కమిటీ సభ్యులంతా నిరంతరం శ్రమిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చామన్నారు. ఉత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు నిత్యం అల్పాహారం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రేపు జరిగే ప్రతిష్టా మహోత్సవానికి, అనంతరం జరిగే అన్నదానానికి భక్తులందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి విజయవంతం చేయాలని వారు కోరారు. కోదండ రామాలయం తాడిగడప కార్మికనగర్లో నిర్మించడం జరిగింది. ఈ యొక్క శ్రీ కోదండ రామాలయం నిర్మాణానికి స్వామివారు ఎన్నో రకాలుగా అవకాశాలను కల్పించారు. ఆయన సంకల్పంతోనే ఈ యొక్క గుడి కంప్లీట్ ఇంతవరకు వచ్చింది. అలాగే భక్తులు కూడా అందరూ సహాయ సహకారాల వస్తు రూపాన్ని కానీ ధన రూపాన్ని కానీ చాలా వరకు అందరూ కూడా ఈ దీంట్లో పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క కోదండ రామాలయం నిర్మాణానికి మా కమిటీ కూడా నిరంతరం కష్టపడుతూ ఎవరి వంతు వాళ్ళు ఏం చేయాలనేది ఏ రోజుకి ఆ రోజు ప్రోగ్రాం ప్లాన్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చాం. అలాగే మన రామకృష్ణాచార్యుల వారు కూడా మాకెంతో సపోర్ట్ చేస్తూ ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలన్నీ మాకు సూచనలు ఇస్తూ ఆయన ఒక మాట మీద ఇంతవరకు తీసుకొచ్చాము. మా కమిటీ కూడా నిరంతరం కష్టపడుతూ ఇంతవరకు దీన్ని తీసుకొచ్చాము. అలాగే 3 రోజులు కూడా నిత్యం టిఫిన్ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు 3 రోజులు కూడా జరుగుతున్నాయి. వేల మంది భక్తులు అందరూ కూడా రేపు కార్యక్రమం ఉంది కాబట్టి విగ్రహ ప్రతిష్ఠ ఉంది, దాని తర్వాత అనంతరం అన్న కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. లక్ష్మణ స్వామి వారి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠ జరుగుతాయి. కావున భక్తులు అందరూ
ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే మేమందరం సమిష్టిగా ఏర్పడి కృషి పట్టుదలతో అట్లాగే కమిటీ బృందం వాళ్ళకు తోచినంత ఆర్థిక సహకారంతో మరియు దాతల సహకారంతో ఇందులో బోడే ప్రసాద్ గారి యొక్క స్థలానికి సంబంధించి ఆయన సహకారంతో ఈ యొక్క మందిరాన్ని దిగ్విజయంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ శ్రీ సీతారామచంద్రమూర్తి మాకు ఇళ్ళవేళలా అండగా ఉండి చేయిస్తున్నాడు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను తెల్ల కాగితం సినిమా యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. బుధవారం అమ్మవారి సన్నిధికి చేరుకున్న చిత్ర బృందం ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు హర్ష రోషన్, కథానాయిక నక్షత్రతో పాటు నటులు దీపక్, అజయ్ మరియు చిత్ర నిర్మాత కృష్ణ కమ్మలపాటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందించారు. లక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాంబ దివ్య అనుగ్రహ కటాక్షరస్తు. మార్కస్ ట్రస్ట్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించి ముస్లిం సోదరులను మంచి మార్గంలో నడిపిస్తూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అల్లా ఆశీస్సులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ సెంట్రల్ నియోజకవర్గానికి రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మైనార్టీ సోదరులకు తాను ఎల్లప్పుడూ కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటానని తెలిపారు. కండ్రిక పాతపాడు రోడ్డు వంతెన సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉమ్మడి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల మార్కస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మస్జిద్ ఏ ఇలియాస్ మస్జిద్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు 7 లక్షల మంది సభ్యులకు, జిల్లాలోని సుమారు 50,000 మంది సభ్యులకు ఉపయోగపడేలా ఈ స్థలంలో మసీదు నిర్మాణం చేపట్టడం శుభపరిణామమన్నారు. ఈ మసీదు నిర్మాణానికి తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. స్థానికుల అభ్యర్థన మేరకు రహదారి సౌకర్యం కల్పించామని, త్రాగునీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. మసీదు పూర్తయిన అనంతరం నమాజ్ చేసుకునే వారికి ఇది ఆదర్శవంతమైన ప్రార్థనా మందిరంగా నిలవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ముందే రామకృష్ణాపురంలోని బిలాల్ మసీద్ అభివృద్ధికి సహకరించానని గుర్తు చేశారు. అప్పట్లో ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ నిధుల నుంచి 2 లక్షలు కేటాయించి మసీద్ స్లాబ్ నిర్మాణానికి సహాయం చేసినట్లు తెలిపారు. అలాగే ఏలూరు రోడ్డులో సుమారు 1.30 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో ముస్లింల కబరస్థాన్ను అభివృద్ధి చేశామని, మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ వ్యవహారాల సలహాదారులు, పాలిట్ బ్యూరో సభ్యులు మహమ్మద్ అహ్మద్ షరీఫ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతాబుల్లా తదితరులు పాల్గొన్నారు. కృష్ణాపురంలో బిలాల్ మసీద్ అని ఒక చిన్న మసీదు, దాని మీద స్లాబ్ వేసుకుంటామంటే ఆ రోజున మా ఎమ్మెల్సీ మాకు బాబు రాజేంద్ర ప్రసాద్ ఉండేవాడు ఉయ్యూరులో. ఆయన నిధుల నుంచి 2 లక్షల రూపాయలు కేటాయించి ఆ మసీదుకి మొదటి ఫ్లోర్ స్లాబ్ వేయించింది ఆ రోజు మీ సోదరుడు బోండా ఉమాని గుర్తు చేస్తారు. అట్లాగే 2014లో ఆ అల్లా ఆశీస్సులతో మీ అందరి సహకారంతో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నిక కాబడిన తర్వాత ఏ మైనార్టీ నాయకుడు వచ్చి, ఏ మసీదు పెద్ద వచ్చి, ఏ మసీదు కమిటీ వచ్చి ఏది అడిగినా కూడా చేసి పెట్టాం. ఏలూరు రోడ్లో కబ్రస్థాన్ భారతదేశంలోనే ఒక మైనార్టీ ముస్లిం కబ్రస్థాన్కి 1,30,00,000 రూపాయలు శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ధైర్యంగా చెప్తా ఉన్నా ఇవాళ ఈ పవిత్ర స్థలంలో. కాశ్మీర్లో కూడా ముస్లిం ముఖ్యమంత్రి కూడా చేసి ఉన్నాడు. కానీ ఏలూరు రోడ్లో కబ్రస్థాన్కి బోండా ఉమా 1,30,00,000 మొదటిసారి శాసనసభ్యుడిగా ఆ రోజు చేశాం. బందర్లాకుల దగ్గర కబ్రస్థాన్కి 70 లక్షల రూపాయలు ఆ రోజున మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో చేశాం. అలాగే तो मैं समझता हूँ अल्लाह ताला आप लोग को
जो नेक काम में अल्लाह ताला इसमें डाले उसको पूरा करने में बोंडा साहब को एक ज़रिया बनाएंगे इंशाअल्लाह। बहुत दिलचस्पी रखने वाले हैं मुसलमानों के साथ, और मुसलमानों को साथ लेके जाना, मुसलमानों के जो भी है उसको हल करने के अंदर बढ़ चढ़ के हिस्सा देने वाले हैं बुना मोहम्मद सराव साहब, और हमारे MP चिन्नी साहब भी हमारे के साथ देंगे इंशाअल्लाह। उन भी यहाँ पर जो भी मुसलमानों के कामकाज है उन्होंने भी हमारे को हर एतबार से साथ देने वाले हैं। पूरा पार्लियामेंट के इसमें जितने भी इलाके हैं उनके असेंबली इलाके हैं उसके अंदर हर एक इसमें भी उन्होंने साथ देने का वो पूरा कारनामा करे। मैं ये कहना चाहता हूँ उन्होंने MP अब बने, लेकिन MP नहीं बनने से पहले तकरीबन 2-3 साल पहले उन्होंने मुसलमानों को साथ देने का रवैया इख्तियार करके है। मैं भी उनसे విజయవాడలో 2017లో జరిగిన గుర్రం బుజ్జమ్మ అనే మైనర్ బాలిక అత్యాచారం హత్య కేసులో తమకు దశాబ్ద కాలంగా న్యాయం జరగలేదని ఆమె తల్లి గుర్రం దుర్గా ఆవేదన వ్యక్తం చేశారు. వేల్పూరు వంశీ అనే యువకుడు ప్రేమ పేరిట లొంగ తీసుకుని బంధువులతో కలిసి తన కుమార్తెను హత్య చేశాడని ఆమె పేర్కొన్నారు. అయితే అప్పటి 1 టౌన్ పోలీసులు నిందితులతో చేతులు కలిపి కేసును తప్పుదోవ పట్టించేందుకు 14 ఏళ్ల బాలిక వయసును FIRలో 30 ఏళ్లుగా నమోదు చేశారని, నేటికి అంత్యక్రియల కోసం కుమార్తె మృతదేహాన్ని తమకు అప్పగించలేదని ఆరోపించారు. బాధిత కుటుంబం హైకోర్టులో చేసిన న్యాయ పోరాటం ఫలితంగా బాలిక వయసును 14 ఏళ్లుగా నిర్ధారించిన న్యాయస్థానం దీనిని పోక్సో కేసుగా నమోదు చేయాలని జిల్లా కోర్టును ఆదేశించిందన్నారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న నిందితుల నుండి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించడంతో పాటు కేసును పక్కదారి పట్టించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పొట్టలు పెట్టుకుంటారండి, ఇది ఎక్కడ చెప్పండి. ఆడపిల్ల కంటం తప్ప, ఆడపిల్లగా పుడతాం తప్ప చాలా దారుణంగా చెప్పారు. కనీసం బాడీ కూడా చూపిలా, బాడీ గార్డు ఉన్న ప్రూఫ్లు కూడా చూపిలా, కనీసం ఆఖరి చూపేసి ఏడుతో ఉన్న కూడా అది కూడా లేకుండా చేశారు. నేను స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా నువ్వు బయట కూర్చోమ్మా, నువ్వు బయట కూర్చోమ్మా అంట. 3 నెలల నుంచి తిరిగి అలసిపోయానండి. ఎవరో 2 పెద్ద కార్లు వేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్నాయి కార్లు. ఎందుకని పెద్ద బయటకు వెళ్ళమన్నారు, ఏదో న్యాయం చేస్తాను. ఏ న్యాయం చేస్తారండి? నా బిడ్డకి న్యాయం కావాలని అన్నా, నీకు ఏదో ఇస్తాయా? ఎందుకంటే ఏం చేసుకోరు, నా బిడ్డే లేదు. నేను ఏం ఎన్నాళ్ళు బతుకుతా, కొన్నాళ్ళు బతుకుతాను అంతే. నా బిడ్డ లేదు జీవితం నాకు ఎందుకు? నాకు న్యాయం కావాలి, నా బిడ్డకి న్యాయం చేయాలి. నా బిడ్డకి జరిగినట్టు ఏ ఆడపిల్లకి జరగకూడదు, నాలాగా ఏ తల్లి బాధపడకూడదు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి దండం పెడుతున్నానండి. నా బిడ్డకి న్యాయం చేయాలి. ఇదిగోండి ఏర్పూర్ వంశీ వీడానండి, గంజా, డ్రగ్స్, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్ అండి. వీడు ఇలాగండి బయటకు వచ్చి తిరుగుతున్నాడు, ప్రతి ఆడపిల్ల ఇలాగే చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఎందుకు అసలు ఇలా చంపారు? వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు, వాళ్ళు మా చుట్టాలు కాదు, వాళ్ళకి మాకు ఏమీ గొడవలు అలా ఏమీ లేదు సార్. మేము షాప్ నుంచి వస్తుంటే చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి 3 రోజులు బంధించి ఆ పిల్లని వాడుకొని పాడు చేసి యాసిడ్లు పోసి ఒంటి మీద కాల్చి నోట్లో గొడ్లు చేతికి తాళ్ళు కట్టి చాలా అంటే చాలా నరకం పెట్టి చంపారు సార్. ఆ నరకం దేవుడికే తెలియాలి. మమ్మల్ని అంత బాధ పెడుతున్నారంటే అంత బాధ పెడుతున్నారు. విజయవాడలో సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలలో జూలై 18, 19వ తేదీలో డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు విశాఖపట్నం కాప్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్ శివ రమేష్ తెలిపారు. స్టార్ సిటీ 9 ఛానల్ శివ రమేష్ ఆధ్వర్యంలో కాప్ అసోసియేషన్ నిర్వహణలో పోటీలు జరుగుతాయని చెప్పారు. అన్ని రకాల డాన్స్ స్టైల్స్ ఉంటాయని, ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. డాన్స్ పోటీల్లో పాల్గొనే వారికి భోజన వసతి సదుపాయాన్ని కల్పిస్తామని, సినిమాలో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆర్టిస్ట్ కార్డులో ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు. విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్ ఇస్తారన్నారు. అన్ని రకాల డ్యాన్స్ స్టైల్స్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఇది వచ్చేసి మన అప్పలస్వామి సయ్యద్ అప్పలస్వామి గారి కాలేజ్ గ్రౌండ్లో 18, 19 నిర్వహిస్తున్నాం. వచ్చే ప్రతి ఒక్కరికి కళాకారులకి మనం ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి సినిమాల్లో అవకాశాలు కల్పిస్తున్నామండి. క్యాప్ అసోసియేషన్ ద్వారా సినిమా ఆర్టిస్ట్ కార్డులు ఇప్పిస్తూ
అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాము. ఆ 2 రోజులు టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు మన క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెమోంటో మెడల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సినీ తారలు క్యాట్ మాస్టర్ డీలో చేశారు, ఆయన క్యాట్ మాస్టర్ జడ్జిగా వస్తున్నారు. అలాగే డి హరినాథ్ రెడ్డి గారు, యాక్టర్స్ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా సరే మీకు డ్యాన్స్ కళ ఉండి ఏమాత్రం అవకాశం లేదు అనుకున్న వారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ సార్ చెప్పిన నెంబర్కి మీరు మెసేజ్ చేసి రండి. మీకు పూర్తిగా మీకు స్టేజ్ మీద అవకాశం ఇవ్వడానికి స్టార్ సిటీ ఎప్పుడు కూడా సహకరిస్తుంది. క్యాఫ్ అసోసియేషన్ వారు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ముందున్నారు. ఇందులో విన్ అయ్యే వారికి మొదటి ప్రైజ్గా ముందు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం, అలాగే సినిమా అవకాశం అనేది ఇవ్వడానికి ఇక్కడ డైరెక్టర్ రామరాజు గారు కూడా కొంతమంది మనకి సినిమా అవకాశం ఇవ్వడానికి కూడా ఎవరైతే మీరు విన్నారని మాకు చెప్పండి, వాళ్ళ టాలెంట్ అనుకుంటే మేము వెంటనే సినిమాలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన విజయవాడ నగర ప్రజలు అందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నీకు. ద్విచక్ర వాహనాల తయారీ రంగంలో పేరొందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ యమహా తమ నూతన షోరూం శాస్తా ఆటోమోటివ్ యమహా షోరూం ను విజయవాడలో ఏర్పాటు చేసింది. కరెన్సీ నగర్లో ఏర్పాటు చేసిన ఈ నూతన షోరూం ను జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ ప్రారంభించారు. యమహా అనేది ఒక బ్రాండ్ అని, యువతలో మంచి క్రేజ్ ఉన్న బైక్ అని పేర్కొన్నారు. జెన్జీ కోసం యమహా సంస్థ సరికొత్త మోడల్స్ ను తీసుకొచ్చిందని తెలిపారు. పర్యావరణ హిత వాహనాలను అందుబాటులోకి తెచ్చారని అన్నారు. యమహా ద్విచక్ర వాహనాల విక్రయాలు, సర్వీసింగ్, జెన్యూన్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ ఒకే చోట అందించే విధంగా విజయవాడ కరెన్సీ నగర్లో శాస్తా ఆటోమోటివ్ షోరూమ్ను ఏర్పాటు చేశారు. విజయవాడ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, శాస్తా ఆటోమోటివ్ మేనేజింగ్ డైరెక్టర్ దత్తపార్థ సాయి, యమహా సంస్థ ప్రతినిధులతో కలిసి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఉన్న అధునాతన యమహా బైకులను పరిశీలించారు. యమహా సర్వీస్ సెంటర్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యమహా వినియోగదారులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన షోరూం అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. శాస్తా ఆటోమోటివ్స్ ద్వారా యమహా ప్రీమియం, ఇతర మోడళ్లతో పాటు నాణ్యమైన సర్వీస్, జెన్యూన్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీ సేవలు వినియోగదారులకు లభిస్తాయని చెప్పారు. యమహా అనేది ఒక బ్రాండ్ అని, యువతలో మంచి క్రేజ్ ఉన్న బైక్ అని పేర్కొన్నారు. జెన్జీ కోసం యమహా సంస్థ సరికొత్త మోడల్స్ను తీసుకొచ్చిందని తెలిపారు. పర్యావరణ హిత వాహనాలను అందుబాటులోకి తెచ్చారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలకు, కాలుష్య రహిత వాహనాలకు పన్ను, జీఎస్టీ ప్రయోజనాలు కలిగించాలని ఆలోచిస్తోందన్నారు. యమహా సంస్థ చాలా మంచి మోడల్స్ను ప్రవేశపెట్టిందని చెప్పారు. వాహనాలు కొనడం కాదు, దాన్ని సరిగ్గా నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదరహితంగా వాహనాలు నడపాలని కోరారు. అనంతరం శాస్తా ఆటోమోటివ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దత్తపార్థ సాయి మాట్లాడుతూ విజయవాడలో 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో షోరూంను ఏర్పాటు చేశామన్నారు. యమహా బ్రాండ్ ప్రతి ఇంటికి చేరవేయడమే తమ లక్ష్యమని తెలిపారు. వినియోగదారులు యమహా బ్రాండ్పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని, అత్యున్నత సేవల ద్వారా ఆ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. హైబ్రిడ్ మోడల్స్ స్కూటర్ రేంజ్లోను, అట్లాగే మోటార్ సైకిల్ రేంజ్లో కూడా 70 కిలోమీటర్స్ రేంజ్ వచ్చే వరకు కూడా హైబ్రిడ్ మోడల్స్ రిలీజ్ చేశారు. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉండే మోడల్స్ కూడా రిలీజ్ చేసినందుకు యమహా కంపెనీకి మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి అట్లాగే పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్కి మంచి ట్యాక్స్ బెనిఫిట్స్, అట్లాగే జీఎస్టీ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరికలో ఉన్నారు. మరి వాటికి సంబంధించి ఎన్నో రీసెర్చ్ కూడా వస్తుంది. యమహా కంపెనీ కూడా చాలా మంచి మోడల్స్ రిలీజ్ చేసినందుకు విజయవాడ ప్రజలందరికీ కూడా ఈ అందుబాటులో వచ్చిన షోరూమ్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే వెహికల్స్కి సంబంధించి మరి రవాణా శాఖ నుంచి మేము ప్రతి మీటింగ్లో కూడా చెప్పేది అంటే వెహికల్ కొనడం ఇంపార్టెంట్ కాదు, వెహికల్ కొన్న తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడం, ప్రమాదాలు లేకుండా చూసుకోవడానికి మనకు తగిన జాగ్రత్తలు. వెహికల్ టెక్నాలజీ చాలా అద్భుతంగా పెరిగింది గత 30 ఏళ్లలో. అట్లాగే రోడ్ టెక్నాలజీ కూడా పెరిగింది. మరి హ్యూమన్ టెక్నాలజీ, డ్రైవింగ్ టెక్నాలజీలో మటం ఇంకా 30 ఏళ్ల కిందటి పరిస్థితులే మనం వాడుతున్నామని చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. కాబట్టి ఈ వెహికల్స్ అందరినీ కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా మంచి షోరూమ్తో మంచి టెక్నాలజీ వస్తున్న వాహనాలని విజయవాడ అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆదరించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి యమహా కంపెనీ వారికి అలాగే షోరూమ్ వారికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి కార్యక్రమం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.